తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా జిల్లాలో అప్రమత్తంగా ఉండి పోలీస్ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కౌంటింగ్కు మూడంచెల విధానంలో భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ను నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలపై మరింత సమాచారం జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ముగిసే ఎక్కడ కూడా ఏ విధమైన చెదురుముదురు సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియడం జరిగింది. అయితే ఆఖరి ఘట్టమైనటువంటి ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. అయితే ఏమేం చర్యలు చేపట్టారు, మిగిలిన జిల్లాల్లో కంటే కూడా తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఏమేం చర్యలు చేపడుతున్నారు ఏంటి అనే వివరాలు మనతో చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ కౌంటింగ్ ప్రక్రియకి ఏమేం చర్యలు చేపట్టబోతున్నారు? కౌంటింగ్కి మనం పోలింగ్ అయిపోయిన రోజు నుంచి కూడా కౌంటింగ్ రిలేటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని భాగంగా మీరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ప్రతిరోజు కూడా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో అలాంటి ఏరియాలో. సో ఈ మధ్యన కూడా ఒక రౌడీ ఎలిమెంట్ మీద మనము ఒక పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేశాము. సో ఈ గత ఒక సంవత్సరంలో చూసినట్టయితే దాదాపు 14 పీడీ యాక్ట్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ పోలింగ్కి ముందు రోజున కేసెస్ జరుగుతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో ఎలాగా పోలీస్ రెస్పాండ్ అవుతుంది, పబ్లిక్ ఎలాగా ఉండాలి అనే దాని గురించి ప్రతి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో కూడా మాక్ డ్రిల్, రైట్ కంట్రోల్ మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నాము. అది కూడా చాలా చోట్ల మీరు చూసి ఉంటారు. సో ఇది మన ప్రిపరేషన్ ఫేస్ అయినప్పటికీ కౌంటింగ్కి వచ్చేసరికి కౌంటింగ్ సెంటర్ ఎక్కడ ఉంది ఆదికవి నన్నయ్య, దాని చుట్టూన 3 టైర్ సెక్యూరిటీ ఆల్రెడీ ప్రస్తుతం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇనిషియల్ లేయర్ కింద సిఏపిఎఫ్ ఉంది, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ తరపు నుంచి ఉంది, థర్డ్ లేయర్ కింద డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ అండ్ లోకల్ సివిల్ పోలీస్ వాళ్ళు థర్డ్ లేయర్ కింద ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఫిజికల్ బ్యారికేడింగ్, కన్సర్టినా కాయిల్స్ కూడా చాలా వరకు చుట్టుపక్కల 360 degrees పెట్టడం జరిగింది. అరౌండ్ 150-160 కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ కూడా సరౌండింగ్ ఏరియాస్లో డిప్లాయ్ చేసి ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా చూసుకుంటున్నాము. ఇంకా కౌంటింగ్ రోజుకి వస్తే ఓన్లీ పాస్ హోల్డర్స్, కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ అండ్ ఆర్ఓస్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్, వీళ్ళు తప్ప ఇంకెవరికి కూడా మనము కౌంటింగ్ సెంటర్ దరిదాపుల్లోకి ఎక్కడ కూడా ఎంట్రీ ఉండదు ఆ రోజున. సో మనకు ఫస్ట్ లేయర్ ఆఫ్ కట్ ఆఫ్ రాజమండ్రి సైడ్ నుంచి చూసినట్టయితే దివాన్ చెరువులోనే ఫస్ట్ లేయర్ ఆఫ్ కట్ ఆఫ్ ఉంటుంది. అక్కడి నుంచి ఏ వెహికల్స్ కూడా ముందుకి అలౌ చేయడం ఉండదు. అందరూ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా మనం డివివి రాజు లేఅవుట్లోనే పార్కింగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇంకా ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్ వెహికల్స్ గైడ్ కాలేజ్ దాకా వెళ్తాయి. గైడ్ కాలేజ్లో కౌంటింగ్ స్టాఫ్ వెహికల్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అండ్ ఆర్ఓస్, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ వెహికల్స్ మాత్రమే మనం కౌంటింగ్ సెంటర్ అపోజిట్ సైడ్ పార్కింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా పార్కింగ్ ప్లేస్లోనే ఒక 20 బస్సెస్ అలాగా పెట్టి అక్కడి నుంచి క్యాండిడేట్స్ ఉండొచ్చు, స్టాఫ్ని ఉండొచ్చు, మనము కౌంటింగ్ సెంటర్కి తీసుకెళ్తాము. అండ్ రాజనగరం, మనపర్తి సైడ్లో నుంచి కూడా ఇటువంటిది సిమిలర్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ని విజయవాడ సైడ్ నుంచి వస్తున్న మొత్తం ట్రాఫిక్ని మనం కొంతమూరు అండర్ బ్రిడ్జ్లో నుంచి బూరుపుడి, నరేంద్రపురం జంక్షన్ అలాగా అండ్ గోకవరం, మలిసాల, జగ్గంపేట మీదుగా ఇలాగా డైవర్ట్ చేస్తున్నాము. వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్ని కూడా మనము ఏడీబీ రోడ్ నుంచి, కత్తిపూడి నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళే వెహికల్స్ని కూడా డైవర్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా ఇన్ అండ్ అరౌండ్ కౌంటింగ్ సెంటర్ 144 సెక్షన్ ఇప్పటి నుంచి ఆల్రెడీ అమల్లో ఉంది. సో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా అప్పుడు అమలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనము కొన్ని డ్రోన్స్ని కూడా తీసుకుంటున్నాము. లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్స్ ద్వారా కూడా ఇన్ అండ్ అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ కంటిన్యూస్గా పర్యవేక్షణలో మన వాచ్లో ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద 3 అంచెల విధానం అంటున్నారు, అంటే ఏంటంటారు, దాని పర్పస్ ఏంటి అసలు? ఆల్వేస్ మనకు స్ట్రాంగ్ రూమ్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ దాకా ఎప్పుడు కూడా 2 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ పర్ మాన్యువల్ చూసినట్టయితే ఉంటుంది. ఒకటి సిఏపిఎఫ్ ఉంటుంది, తర్వాత ఎస్ఏపీ ఉంటుంది. సో కౌంటింగ్ రోజున మనకు మాన్యువల్ ప్రకారంగా చూసినట్టయితే కూడా సిఏపిఎఫ్, ఎస్ఏపీ అండ్ సివిల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఇది ఎప్పుడు కూడా ఉన్నదే. దాని తగ్గట్టుగానే మనం డిప్లాయ్ చేసుకున్నాము. బట్ ఈ మధ్యలో పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యన ఈ పీరియడ్లో ఎప్పుడు కూడా 3 లేయర్ పెట్టట్లేదు. సో దాన్ని ఈసారి మనము ఒక లేయర్ ఎక్కువ పెట్టుకున్నాము. ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా వాసులకి కౌంటింగ్ రోజుని ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారు? సో కొన్ని బయట నుంచి తిరిగే వాళ్ళకి కొన్ని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ట్రాఫిక్ డైవర్షన్స్ కొన్ని ఉంటాయి.
సో ఇంకా జిల్లా ప్రజలకి మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, పీస్ లవింగ్ పీపుల్. అండ్ ఆ రోజుకి మనకు ఎటువంటి ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ దానికి పర్మిషన్ లేదు. అండ్ మీరు ఆల్రెడీ చెప్పినట్టు బాణసంచలు కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు. సో మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది 6th దాకా కంటిన్యూ అవుతుంది. అండ్ జిల్లాలో పోలింగ్ టైమ్న డ్రై డే కూడా ఉంటుంది. అండ్ ఆ పీరియడ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లో ఉంటుంది అండ్ 144 కూడా ఫోర్స్లో ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీంతో పాటుగా మనం ఎలక్షన్ టైంలో ఎటువంటి కేసెస్లో అయినా ఇన్వాల్వ్ అయినట్టయితే ప్రతి 5 సంవత్సరాలకి కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ఎలక్షన్ కేసెస్ని చాలా సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేసి దాంట్లో కన్విక్షన్ వచ్చేటట్టు మంచి ఇన్వెస్టిగేషన్ కూడా అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ కూడా మనము ఆ కేసెస్లో ఎన్షూర్ చేసుకుంటాం. సో కాబట్టి ఒక లైఫ్ లాంగ్ ఈ కేసెస్ ఇంప్లికేషన్ అనేది ఉంటుంది. దానివల్ల ప్రతి 5 yearsకి బైండ్ ఓవర్ చేయడం ఉండొచ్చు, పోలీస్ స్టేషన్కి పిలవడం ఉండొచ్చు, కౌంటింగ్ రోజున వాళ్ళని తీసుకొచ్చి ఓటేయించేసి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోపెట్టడం, ప్రివెంటివ్ అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి యూత్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యూచర్ మీద, మీ కెరియర్ మీద, మీ జాబ్ ప్రాస్పెక్ట్స్ మీద కూడా ఈ కేసెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే యువత అంతా కూడా ప్రశాంతంగా ఎవరిళ్ళ వద్ద వాళ్ళు ఉంటే మంచిదని, లేదంటే లేనిపోని కేసుల్లో ఇరుక్కోవడం, తద్వారా వాటిని బైండ్ ఓవర్ చేయించుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో వారి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పేసి ఎస్పీ జగదీష్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి కూడా ఎవరో కూడా చర్యలు చేపడితే మాత్రం చూస్తూ ఊరుకునేది అయితే లేదని, కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పి జగదీష్ గారు హెచ్చరించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు, ప్రైమ్ న్యూస్.